లవంగాలతో ఎంత మొండి కాళ్ళ పొగులైనా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. చాలా నునుపుగా వస్తాయి పాదాలు. మోకాళ్ళ నొప్పులకు, అలాగే అరిచేతులు కూడా పగులుతూ ఉంటాయి కదండీ చలికాలంలో. అరిచేతులకు కూడా ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, లవంగాలుంటే చాలండి. లవంగాల వల్ల మన ఆరోగ్యానికి చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయండి. అలాగే అరికాళ్ళ పగుళ్ళు, అరిచేతుల పగుళ్ళు, మోకాళ్ళ నొప్పులకు కూడా ఈ రెమెడీ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పాదాలనేవి చాలా సాఫ్ట్‌గా చిన్నపిల్లల పాదాల్లాగా మెరిసిపోతూ ఉంటాయి. సో, ఎలా తయారు చేసుకోవాలనేది పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా. వీడియోలోకెళ్ళే ముందు మీ అందమైన చేతులతోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండీ. సో, ముందుగా ఈ విధంగా కొద్దిగంత లవంగాలు తీసుకోవాలి. లవంగాలలో మెడిసినల్ గుణాలనేవి అధికంగా ఉంటాయండి. సో, కొద్దిగంత లవంగాలు తీసుకోవాలి. లవంగాల వల్ల ఎంత మొండి కాళ్ళ పగులైనా చాలామందికి ఏంటంటే చలికాలంలో కాళ్ళ పగుళ్ళు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ పగుళ్ళ నుంచి రక్తాలు కూడా వస్తూ ఉంటాయి. సరిగా నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, ఈ విధంగా ఒకటి ఏదైనా చిన్న బౌల్ తీసుకోండి, లేదంటే పోపు వేసేటువంటి గెంటె తీసుకొని ఇందులోకి కొద్దిగంత లవంగాలను తీసుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె తీసుకోవాలండి. కొబ్బరి నూనె వల్ల కూడా మన కాళ్ళ పగుళ్ళు అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి. సో, కొద్దిగా కొబ్బరి నూనె తీసుకోండి. పారాచూట్ కానీ, లేదంటే ఆవ నూనె ఉన్నా కూడా ఆవ నూనె అయినా తీసుకోవచ్చు. మస్టర్డ్ ఆయిల్ అంటారు కదండీ, ఆవాల నూనె కూడా తీసుకోవచ్చు. సో, కొబ్బరి నూనె అయితే అందరికీ అందుబాటుగా ఉంటుంది కదండీ. ఇక ఇందులోనే కొద్దిగంత వ్యాజ్లిన్ కూడా తీసుకోవాలి. వ్యాజ్లిన్ కూడా మన కాళ్ళ పగుళ్ళను తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, ఎక్కువేం అవసరం లేదండి, ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇవాళ మనం తయారు చేసుకునేటువంటి ఈ రెమెడీ అనేది మోకాళ్ళ నొప్పులకు కూడా పనికొస్తుందండి. సో, మనం లవంగాల్ని యాడ్ చేసాం కదండీ. రాత్రి పడుకున్నప్పుడు కాళ్ళు అనేవి విపరీతంగా నొప్పులు వస్తూ ఉంటాయి. మరి చలికాలంలో అయితే విపరీతంగా పెయిన్స్ వస్తూ ఉంటాయి. మోకాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇక ఇందులోనే కొద్దిగంత పసుపు తీసుకోవాలి. పసుపులో కూడా ఔషధ గుణాలు అనేవి అధికంగా ఉంటాయి. సో, ఇక ఇందులోనే ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యాండిల్ తీసుకోవాలండి. కొద్దిగంత క్యాండిల్ తీసుకోవాలి. క్యాండిల్ అనేది హనీ అంటే తేనె మొత్తం తీసిన తర్వాత వ్యాక్స్ ఉంటుంది కదండి, ఆ వ్యాక్స్ తోటి తయారు చేస్తారు, మైనంతోటి తయారు చేస్తారనమాట. సో, కొద్దిగంత క్యాండిల్ తీసుకోండి. ఈ మాత్రం అయితే సరిపోతుందండి. వీడియోలో చూస్తున్నంత వరకు తీసుకోండి. ఎక్కువేం అవసరం లేదండి. కొద్దిగంత తురుముకొని వేసుకోండి. ఈజీగా మెల్ట్ అయిపోతుంది. లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎప్పటికీ మీరు ఇదే విధంగా ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి. ఖచ్చితంగా నేను వీడియో చేస్తా. చాలామంది అడిగారండి, నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్న ఒక్కొక్కటిగా వీడియో అనేది తప్పకుండా చేస్తానండి. నేను అప్లోడ్ చేసేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఎక్కువ సమయం ఏం పట్టదండి, 2 నిమిషాల్లోనే చక్కగా బాయిల్ అయిపోతుందండి. లవంగాలలో ఉన్నటువంటి ఫ్లేవర్ అంతా చక్కగా ఆయిల్కి పట్టాలి. ఈ క్యాండిల్ వ్యాక్స్ అలాగే వ్యాజిలిన్ అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది. అప్పుడే స్టవ్ ఆఫ్ చేయొద్దండి. ఈ లవంగాలలో ఉన్నటువంటి ఆ సారం అంతా చక్కగా ఆయిల్కి పట్టాలి. సో, ఇప్పుడు మనం ఏమేమైతే యాడ్ చేసామో అవన్నీ కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. అన్నీ కూడా ఇంట్లో అందుబాటుగా ఉన్నవే కదండి. లవంగాలు ఎలాగో మనం ఇంట్లో ఉపయోగిస్తూనే ఉంటాం. అలాగే కొబ్బరి నూనె కూడా ఉంటుంది. ఇక వ్యాజిలిన్ కూడా ఉపయోగిస్తూనే ఉంటాం. పసుపు కూడా ఇంట్లో వంటకు ఉపయోగిస్తూనే ఉంటాం. ఇక క్యాండిల్ని కూడా ఇంట్లో అందుబాటుగానే ఉంటాయి కదండి. సో, ఇది దొరకదు అన్నది ఏమీ లేదు. సో, చూస్తున్నారు కదండి, లవంగాలు చక్కగా ఫ్రై అయ్యాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కొద్దిగంతా చల్లారిన తర్వాత ఈ లవంగాలన్నింటినీ కూడా సపరేట్ చేసేయండి. లవంగాలు మంచిగా బాయిల్ అవ్వాలండి. అప్పుడే మనకు ఈ రెమెడీ అనేది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. సో, ఇలాంటి పోపు వేసే గింట అందుబాటుగా లేకపోయినా పర్లేదండి. ఒక చిన్న స్టీల్ బౌల్లో కూడా రెడీ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా ఈ మాత్రం లవంగాలు తీసుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళు మోకాళ్ళ నొప్పులతో కూడా చాలా బాధపడుతూ ఉంటారు కదండి. కొద్దిగంత మోకాళ్ళకు మర్దన చేశారంటే మోకాళ్ళ నొప్పులు కూడా ఇట్టే మాయమవుతాయి. సో, ఈ విధంగా లవంగాలన్నింటిని కూడా సపరేట్ చేసేయాలి. చాలా సింపుల్ రెమెడీ అండి. చాలా అంటే చాలా సింపుల్. ఇప్పుడు లిక్విడ్ లాగా ఉంది కదండి, ఒక 10 నిమిషాల్లోనే ఒక మంచి ఆయింట్మెంట్ లాగా రెడీ అయిపోతుంది చూడండి. సో, ఈ విధంగా ఒకసారి పసుపు, లవంగాలలో ఉన్నటువంటి ఫ్లేవర్ అంతా కూడా అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కొద్దిసేపు మిక్స్ చేసేసుకోండి.
సో ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మరొక విషయం అండి, మనం లవంగాలను వేయిస్తున్నప్పుడు మరీ ఎక్కువగా మాడనివ్వద్దు. సో ఇక ఎంప్టీది ఏదైనా చిన్న డబ్బీ ఉంటుంది కదండి, ఆ డబ్బీలోకి ఫిల్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే అరిచేతులు కూడా మాకు ఎక్కువగా పగుళ్ళు వస్తున్నాయి చూయించండి అని అడిగారు కదండి. ఇది వరకు మన ఛానల్లో ఓన్లీ అరికాళ్ళకు మాత్రమే చూయించాను కదండి. ఈ రెమెడీ అనేది మోకాళ్ళ నొప్పులకు, అరిచేతుల పగుళ్ళకు, అరికాళ్ళ పగుళ్ళకు చాలా బాగా పనిచేస్తుందండి. 100% నేను గ్యారెంటీ ఇస్తున్నా. చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా డబ్బీలో ఫిల్ చేసుకోండి. ఇక డీప్ ఫ్రీజర్లో ఒక్క 10 నిమిషాల సేపు అలాగే పెట్టేసేయండి. లేదు అంటే మీరు నార్మల్గా బయట పెట్టేసినా కూడా ఒక గంటలో మొత్తం అంతా క్రీమ్ రెడీ అయిపోతుందండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా రెడీ అవుతుంది. ఇది వరకు నేను చూపించాను కదండి, అది కాళ్ళ పగుళ్ళకు. ఈ రెమెడీ వచ్చేసి కాళ్ళ పగుళ్ళకు, అరిచేతుల పగుళ్ళకు, మోకాళ్ళ నొప్పులకు చాలా బాగా పనికొస్తుందండి. సో చూస్తున్నారు కదండి, ఇక ఒక్కసారి ఇది క్రీమ్ రెడీ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదండి. నార్మల్గా మనం బయటే రూమ్ టెంపరేచర్లోని నార్మల్గా బయటే పెట్టేసేయచ్చు. క్రీమ్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇక అరిచేతులు కూడా పగులుతూ ఉంటాయి కదండి, అరిచేతుల నుంచి కూడా రక్తాలు వస్తూ ఉంటాయి. అన్నం తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పడుకునేటప్పుడు అరిచేతులు కూడా అప్లై చేసుకోండి. అరికాళ్ళకు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. అరికాళ్ళకు అప్లై చేసే ముందుగా ఇంట్లో ఏదైనా పాత బ్రష్ ఉంటుంది కదండి, పాత బ్రష్ కానీ లేదంటే ఒకటి మనము స్టోన్ ఉంటుంది కదండి, పెడిక్యూర్ స్టోన్తో కానీ పాదాలను శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ బ్రష్కు వెనకాల ఈ లైన్స్ లాగా కనపడుతున్నాయి కదండి, టంగ్ క్లీన్ చేసుకునేది. సో ఇది బ్రష్ మనం పక్కన వేసేసి ఉంటాం కదా, బ్రష్ యూస్ చేసి పక్కన వేసి ఉంటాం కదండి. ఈ బ్రష్ ఉన్నా పర్లేదు, లేదంటే ఈ స్టోన్ ఉంటుంది కదండి, పెడిక్యూర్ స్టోను, దీంతో కానీ ముందుగా కాళ్ళను శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి బ్రష్ అనమాట, బ్యాక్ సైడ్ స్టోను. దీంతో కాళ్ళను శుభ్రంగా వాష్ చేసుకొని ఆ క్రీమ్ని అప్లై చేసుకుంటేనే 100కి 100% రిజల్ట్ ఉంటుందండి. సో లేదు ఈ స్టోన్ లేదు అనుకున్నట్లయితే నో ప్రాబ్లం అండి, పక్కన వేసినటువంటి బ్రష్ ఉంటుంది కదండి, బ్రష్తో అయినా సరే కాళ్ళను ముందుగా శుభ్రం చేసుకోవాలి. సో కాళ్ళను శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత తడి ఏమీ లేకుండా పొడి క్లాత్ తోటి తుడిచేసేయండి. తడి మీద అప్లై చేయొద్దండి, తడి ఏమీ లేకుండా పొడి క్లాత్ తోటి తుడిచేసుకోవాలి. రాత్రి పడుకోబోయే ముందు అప్లై చేసేసుకోవాలి. ఈ విధంగా పాదం మొత్తం అప్లై చేసేసేయాలండి, ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా. చాలామంది వేళ్ళ సందులో అంత పేలినట్టుగా అవుతుంది, రెడ్గా అవుతుంది, ఎక్కువ పెయిన్ వస్తుంది అంటున్నారు కదండి. వేళ్ళ మధ్యలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ పాదానికి, అరిచేతులకు, మోకాలకే కాదండి, వేళ్ళ మధ్యలో చలికాలంలో పేలుతూ ఉంటుంది, ఎక్కువగా పెయిన్ వస్తూ ఉంటుంది, ముఖ్యంగా రాత్రి పడుకున్నప్పుడు. ఆ వేళ్ళ మధ్యలో కూడా అప్లై చేసేసుకోండి. సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇక పడుకుంటామనంగా అప్లై చేసేసుకోండి. సో ఖచ్చితంగా సాక్సులు అయితే వేసుకోండి. ఒకవేళ సాక్సులు అందుబాటుగా లేవనుకున్నట్లయితే సాక్సులు వేసుకోకుండా పర్లేదు, కానీ త్వరగా తగ్గిపోవాలంటే సాక్సులు వేసుకుంటే రిజల్ట్ అనేది చాలా త్వరగా ఉంటుందండి. సో ఎక్కువ రోజులు పట్టదు, ఒక 2-3 రోజుల్లోనే ఎంత విపరీతంగా ఉన్న కాళ్ళ పొగులైనా ఈజీగా తొలగిపోతాయి. సో ఈ విధంగా సాక్సులను వేసేసుకోండి. ఇక అరిచేతులకు కూడా అప్లై చేసేసుకోండి. చాలామంది ఏంటంటే మాకు అరిచేతులు కూడా ఎక్కువగా పగుళ్ళు వచ్చాయక్క, చాలా పెయిన్ వస్తుంది అని అంటున్నారు. సో ఈ రెమెడీ వచ్చేసి మోకాళ్ళ నొప్పులకి, అరికాళ్ళకు, అరిచేతులకి అప్లై చేసేసుకోవచ్చు. సో అరిచేతులలో కూడా ఎక్కువగా పగులు రావడం వల్ల రక్తాలు వచ్చి అన్నం తినడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారండి. సో తప్పకుండా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. ఎలాంటి కెమికల్స్ లేకుండా 100% ప్యూర్ అండ్ న్యాచురల్ హోమ్ రెమెడీ అండి. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.